ఉచ్చ పోసుకుంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ చనిపోయినా కానీ ఈరోజు బీసీ డిక్లరేషన్లో ఇయ్యలేదు. కనీసం ఒక హామీ లేదు, కనీసం ఒక ధైర్యం లేదు, కనీసం ఒక ఆర్థిక సహాయం లేదు. వాళ్ళకు చేసుకోవడానికి కూడా లేని పరిస్థితులలో ఉన్నారు తమ్మి. వాడు అనుకుంటుండేమో ఈరోజు పోయి నేను కూర్చున్నాను బిడ్డ ఇదే బీసీలము బండ అంటారు కదా, వదిలిపెట్టం, కొట్టుకుంటా నువ్వు ఎట్లయితే తొక్కుకుంటా వచ్చినావు చూడు, నేను అట్లనే బొంద పెడతాం బీసీలం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మేము బీసీలతో పెట్టుకున్నాం. ఈరోజు బహుజనులను అందరూ ఎందుకు వచ్చిర్రు తమ్మి? బహుజనులు అందరూ ఎందుకు వచ్చిర్రు? ఎందుకు పారిచ్చిండు? ఎందుకు చేస్తున్నాడు? మామూలు వాళ్ళు చాలా మంది చచ్చిపోతారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు? వాళ్ళ ఆర్థిక సహాయం చచ్చిపోతే బీసీలు ఎంతమంది చచ్చిపోతారు? దమ్ములేందుకు చెప్పినవు రా నువ్వు? ఎందుకు ఇయ్యా అని చెప్పు, నేను ఇయ్యా అని చెప్పు. ఆడ ఢిల్లీలు ఇస్తలేరంటాడు, గల్లీలో నేను ఉన్నా అంటాడు. మళ్ళీ గల్లీలో ఢిల్లీలో కాలు మొక్కు అని ఉచ్చదాగిపోయి తీసుకురా మాకు బీసీ డిక్లరేషన్. ఎట్లా చెప్తావు? ఏం హామీ ఇచ్చినావు అని చెప్పినావు. ఈరోజు బీసీలం అందరం ఏకమైనమంటే బిడ్డ నిన్ను తొక్కి పారేస్తాం.